ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతుంది. ఏ విధంగా ఏ ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేయర్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పని అయినా మీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో కూడా ఖచ్చితంగా అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కీలకంగా రోజులు గడవడం అనేది జరుగుతుంది. ఇక ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులది ఎవరైనా కావచ్చు. కుటుంబ సభ్యులు కానీ, లేదా ప్రాణమిత్రులు కానీ, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయారు. మీ యొక్క రోజు
ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది. వారితో మళ్ళీ తిరిగి మీ బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఫోన్ కాల్ రూపంలో ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకుంటారు. చాలా కాలం నుండి కెరియర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక అవకాశం మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ అవకాశం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరియర్కు సంబంధించింది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఆ వ్యక్తులు ముందటి నుంచి చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు, అలాగే తిరిగి వారు చెల్లించే పరిస్థితిలో ఉన్నారా లేరా, అలాగే మీరు అనేది షూరిటీ పెడుతున్నారు, వీటన్నిటినీ గురించి ఆలోచించి మీరు డబ్బు ఇవ్వడం ఇలా ఉత్తమము. వారి యొక్క అవసరము నిజాయితీగా ఉంటే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వారు తిరిగి చెల్లించలేమనే పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మొయ్యవలసి వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇక కన్యా రాశి వారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో మనం ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలకు ఫలితం దక్కక నిరాశ నిస్పృహలకు కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక ఈరోజు ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కబోతుంది. దానికి సంబంధించిన అవకాశం మీ ముందుకు రావడం కానీ ఏదైనా అప్డేట్ న్యూస్ వినడం కానీ ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ముఖ్యంగా ఏవైనా పెట్టుబడులు, భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నట్లయితే గనక సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.